సంవత్సరాల నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించింది తెలంగాణ ప్రభుత్వం. భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టబోతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురందించింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం తొలిసారిగా 15,000 నుంచి 20,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. అటు 9,281 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది పోలీస్ శాఖ. 4,065 బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టులు, 56 సిపిఎల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,880 సివిల్ కానిస్టేబుల్స్, 2,760 ఏఆర్ కానిస్టేబుల్స్, 174 ఎస్పీఎఫ్, 416 ఫైర్మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఓసీ, బీసీలకు 400 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు 200 రూపాయల ఫీజు నిర్ణయించారు. 5 కిలోమీటర్లకు బదులుగా 2.5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నారు. రాత పరీక్షలో ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ, ఎస్టీలకు 30% మార్కులు తప్పనిసరి చేశారు. పురుషులకు 800 మీటర్ల పరుగు పందెం, మహిళలకు 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నారు. మొదటిసారిగా పర్సనాలిటీ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు అధికారులు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సర్కార్ తాజా నిర్ణయాలతో దాదాపు 50,000 మంది వరకు లబ్ధి పొందనున్నారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీపై చర్చ జరగనుంది. ఇందుకోసం శాఖల వారీగా ఖాళీల వివరాలనివ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో స్పీడ్ పెంచేసింది కాంగ్రెస్. టీఆర్ఎస్ దూకుణ్ణి అడ్డుకుంటా పార్టీ నేతలు. గ్రేటర్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీపై విమర్శల దాడి మొదలుపెట్టారు. గ్రేటర్లో సత్తా చూపించేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు నాయకులు. అన్ని సీట్లు గెలుచుకుంటామంటూ అధికార పార్టీ విసిరిన సవాల్ని ఎదుర్కొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ నేతల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచినట్టు కనిపిస్తోంది. పాలనా వ్యవహారాల మీద రొటీన్ విమర్శలకు పరిమితం అయ్యే నేతలు ఇప్పుడు స్వరం పెంచారు. టీఆర్ఎస్ పై మూకుమ్మడిగా అటాక్ చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో దూరమైన సెటిలర్లకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు నేతలు. ఆనాటికి ఈనాటికి హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పనులే ప్రారంభోత్సవం చేయడమో, పూజలు కొట్టుకోవడం, వీళ్ళ ఫోటోలు కొట్టుకోవడం, వీళ్ళు చేసింది ఏమీ లేదు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలోనూ టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 10 ఏళ్ల తమ పాలనలో హైదరాబాద్ లో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నారు పార్టీ నేతలు. నిర్మాణంలో ఉన్న మెట్రో సహా ఔటర్ రింగ్ రోడ్ నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది తామేనని గుర్తు చేస్తోంది. టీఆర్ఎస్ వన్నీ దొంగ హామీలేనని ధ్వజమెత్తుతోంది. డిఫెక్షన్, ఫేక్ ప్రామిసెస్ అండ్ యూటర్న్ తప్ప డెవలప్మెంట్ జీరో. మస్ట్ సిటీ హైదరాబాద్ అని ఉన్న ఒకటి పోతుంది. హైదరాబాద్ నుంచి బ్రాండ్ హైదరాబాద్ పేరుకి ఉంటుంది కానీ మస్ట్ సిటీ స్టేటస్ పోతుంది. అన్ని స్టేటస్ 1 బై పోతున్నాయి. టీఆర్ఎస్ చేస్తున్న శంకుస్థాపనలన్నీ ప్రజలను మభ్యపెట్టడానికేనంటున్న కాంగ్రెస్ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం ప్రారంభించబోతోంది.